సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆయురారోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, శుభాకాంక్షలు బిడ్డ. నువ్వు ఈరోజు అంటే ఎన్నో సంవత్సరాలుగా ఏ కోరిక అయితే నెరవేరడం లేదని బాధపడుతున్నావో, ఆ కోరిక నీకు ఈరోజు ఖచ్చితంగా నెరవేరబోతుందమ్మా. ఈ సాయిని నమ్మి నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను. నమ్మకం ఉంటే విను బిడ్డ అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. బాబాగారి సందేశాన్ని విందామా మరి? మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా, సాయి, పెద్ద కలలు, పెద్ద కోరికలు కలిగి ఉండడం మంచిదే కదా అని. నిస్సందేహంగా. కానీ పెద్ద కలల్ని, పెద్ద కోరికల్ని తొందరపాటులో నెరవేర్చుకొనవలసిన పట్టు పట్టడం మంచిది కాదమ్మా. ధైర్యం చేయడం తప్పు కాదు, కానీ మంచి చెడు తెలియకుండా, వెనక ముందు ఆలోచించకుండా తొందరపాటులో చేసే ధైర్యం ఎప్పుడూ కూడా నష్టమే చేస్తుంది. కొన్ని పాఠాలు వాళ్ళే స్వయంగా నేర్చుకుంటారు, నేర్చుకోవాలి కూడా. జీవితంలో తగిలే ఎదురు దెబ్బలు మనిషిని వివేకవంతుణ్ణి చేస్తాయి, జాగ్రత్త పరుస్తాయి. అలాంటి ఎదురు దెబ్బలు తగలడమే మనిషికి మేలు అవుతుంది కదా. జీవితపు కష్టాల్లో తను చాలా ఒంటరివాడిని. జీవిత పరిస్థితుల పట్ల సుఖంగానో సంతోషంగానో ఉన్నామా లేదా అనేది మనము చూసుకోవాలి. మనిషి ప్రతి చర్యే వాటిని కష్టంగానో లేక సుఖంగానో మారుస్తుంది. పెద్ద పెద్ద సవాళ్లను ఎదురైనా సరే మనిషి అనుకుంటే శాంతంగా ఉండగలడు, ప్రేమగా కూడా ఉండగలడు, చిరునవ్వుతో నవ్వగలడు. ఎదురయ్యే ప్రతి సవాలు మనిషికి భగవంతుని పట్ల విశ్వాసానికి, అలాగే వారి ఆత్మ విశ్వాసానికి పరీక్ష పెడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఏ కోరిక కోరుకున్నావో అది నాకు బాగా తెలుసు. నీ కష్టాలన్నీ నువ్వే స్వయంగా ఎదుర్కొనవలసి వచ్చింది కాబట్టి ఇకపై నీ కష్టాలను నాపై వదిలేయమ్మా. ప్రతిదీ నేను చూసుకుంటాను కదా. ఎప్పుడు కూడా నువ్వు శాంతంగా, సంతోషంగా ఉండు. దీపాల వెలుగులో నువ్వు ఇన్నాళ్ళు నీ ఒక ప్రతి కష్టాన్ని నువ్వు నెట్టుకుంటూ వచ్చావు కాబట్టి ఇకపై నేను నీ కష్టాలన్నిటినీ నెట్టివేసి నీకు సంతోషమైన మార్గాలను వెతికి తీశాను. కాబట్టి నువ్వు రాజయోగాలను అనుభవించే కాలం వచ్చిందని నేను నీకు మాటిస్తున్నాను. ఉద్యోగం లేదని ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రయత్నం చేసి చేసి విసిగిపోయావు కదమ్మా. ఖచ్చితంగా నువ్వు ఉద్యోగ సమస్యను ఎదుర్కొనవలసిన ఇన్నాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం నీకు ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక రూపంలో నీకు చిన్న ఉద్యోగమైనా సరే అది నీకు పెద్ద లాభాన్ని తెచ్చి పెట్టేదిగా నీ ఉద్యోగ మార్గంలో నువ్వు మంచి ఫలితాలను నువ్వు అనుభవిస్తావని నీకు నేను చెప్తున్నాను. నీవు కోరుకున్నవన్నీ నేను ఇవ్వడం మొదలు పెడితే నీవు ఈ పాటికి పూర్తి ఆపదలో చిక్కుకొని చాలా బాధను అనుభవిస్తూ ఉండేవాడివి. నీకు మంచి చేయడం నాకు బాగా తెలుసు కదా. అందువలన నీకు మంచి కలిగించేది ఏదో దాన్ని మాత్రమే నేను నీకు ఇస్తాను. ఎందుకంటే కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈ రోజే నీ కష్టాలు తొలగిపోయి నువ్వు అనుకున్న మార్పు క్షణాలలో జరుగుతుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్తున్నాను. నీవు నన్ను ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, కానీ నీ జీవితంలో ఎప్పుడైనా నీవు ఆశలను కోల్పోయే సమయం ఎదురైతే కనుక నీ కొరకు నేనున్నానని మర్చిపోవద్దమ్మా. నా వద్దకు వచ్చినప్పుడు నేను నీ ఆశలను నిలబెట్టి ఆపై నీ జీవితమును తిరగరాస్తాను. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి. నువ్వు ఎంతోమందికి ఏ ఆపదలో ఉన్నప్పుడు,
కష్టాలలో ఉన్నప్పుడు ఎంతో సహాయం అనేది చేస్తూ ఉన్నావు. కనీసం ఇప్పుడు కాకపోయినా నాకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది కదా అని నువ్వు ఎంతో మందికి సహాయం చేస్తూ వచ్చావు. ఆ మంచితనమే నిన్ను పాప కర్మల నుండి విముక్తి పొందేలా చేసింది. ఇకపై నీ కర్మలన్నీ కూడా తొలగిపోయాయి. నువ్వు రాజయోగం అనుభవించవలసిన కాలం వచ్చింది. నీకు ఇకపై అన్నీ మంచి రోజులేని తెలియబరచడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను. నువ్వు పేద, ధనిక, కుల, మత భేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేసుకుంటూ వచ్చావు. నీ దగ్గర ఉంది ఒక్క రూపాయి అయినా సరే నువ్వు ఇతరులకు సహాయం చేసుకుంటూ వచ్చావు కాబట్టి ఇకపై నువ్వు అనుకున్న కోరికను ఖచ్చితంగా నెరవేరుతుందని నీకు నేను మాటిస్తున్నాను. నేను మీ గురించి, మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని మీరు ఎప్పటికీ అనుకోకండి బిడ్డ. నాకు అన్నీ తెలుసు. ప్రశాంతంగా ఉండండి. నేను మీ పని చేస్తున్నాను. అది సరైన సమయంలో ప్రతిదీ కూడా సరిగ్గానే జరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. నేను ఎప్పటికీ కూడా మీకు ధైర్యాన్ని నింపుతూ ఉంటాను. మీ అడుగు జాడల్లో మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను. నీవు ధైర్యం వదలకు. ఏమీ చింతపడకు. నీవు బాగుపడతావు. దయాళువైన ఈ పకీరు నిన్ను సంరక్షిస్తాడు. స్థిరంగా ఇంటిలో కూర్చో. నిర్భయంగా నిశ్చితంగా ఉండు. నాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకో. ఖచ్చితంగా నీకు నీ కోరికలన్నీ సాఫీగా జరుగుతాయని నీకు మాటిస్తున్నాను. ఎవరైతే ఎప్పుడు కూడా నన్ను గురించి విషయాలు వింటూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ నన్ను నామస్మరణ చేసుకుంటూ నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారో వాళ్లకు ఎప్పుడూ కూడా నేను ప్రతి పనిని చేస్తాను. భయపడవలసిన అవసరమే లేదు. ఈ పకీరు నిన్ను వదిలివేయడులే. నేను మాటిస్తున్నాను. అది నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు? నన్ను నమ్మి నువ్వు నా చేయి పెట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను తల్లి? నీవు ధైర్యం ఎప్పుడు వదలకూడదు. ఏమీ చింతపడకు. నీవు ఖచ్చితంగా బాగవుతావు. మీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు, మీరు గందరగోళంలో ఉన్నప్పుడు నా కళ్ళలోకి ఒక్కసారి చూడండి. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ మార్గాన్ని నేను ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాను. సుగమం చేస్తాను. మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకొని ఈ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తూ ఉండు తల్లి. నీకు నేను ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. నీ తల్లిదండ్రులను నువ్వు ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు అని. తల్లి తండ్రి తర్వాతనే ఎవరైనా సరే. వాళ్ళే లేకపోతే నువ్వు ఈ ప్రపంచాన్ని ఎలా చూసి ఉండేవాడివి చెప్పు? తల్లిదండ్రులను హేళన చేసి, అపహేళన చేయడం, వాళ్ళను బాధ పెట్టడం వలన నువ్వు ఏ సంతోషాన్ని అనుభవిస్తావు? నువ్వు నన్ను తల్లి తండ్రి స్థానంలో నిలబెట్టావు కాబట్టి మంచి చెడ్డలను చెప్పవలసిన బాధ్యత నాది. కనుక నిన్ను ఒక దెబ్బ వేసైనా సరే, 4 మాటలు తిట్టైనా సరే నిన్ను సరైన మార్గంలో ఉంచడం నా బాధ్యత. ఇప్పుడు నేను చెప్పే మాటలు నీకు గుచ్చుకొని ఉండొచ్చు. కానీ నేను నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నువ్వు అది గమనించుకోకుండా బాబా ఎప్పుడూ కూడా కఠినమైన సందేశాలను ఇస్తూ ఉంటాడని నన్ను నువ్వు తిరస్కరిస్తూ ఉంటావు కదా. నేను ఎప్పుడు కూడా మీ బాగు కొరకే, మీరు బాగుపడాలనే మిమ్మల్ని సరైన మార్గంలో, మంచి మార్గంలో పయనించమని చెప్పడానికే నేను ఏ కఠినమైన సందేశాలనైనా సరే, మీరు నన్ను తిట్టుకున్నా సరే, మీరు నన్ను ఏమనుకున్నా సరే, నేను మీకోసం ఎప్పుడూ నిరంతరం శ్రమిస్తూ ఉంటాను. మీ బాగోగులను చూడటానికి, మిమ్మల్ని ఎప్పుడు కూడా సరైన మార్గంలో నడిపించడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా ఎందుకమ్మా ఇంత దిగులు చేస్తూ ఉంటావు? నీకు ఎవరు విలువ ఇవ్వడం లేదని. ఎవరో విలువ ఇస్తేనా చెప్పు నీ విలువ పెరిగేది?
నీకు నువ్వుగా సరైన మార్గంలో పయనిస్తూ మంచి పనులు చేస్తూ ఎవరిని నిందించకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీ పనిని నువ్వు చూసుకుంటూ నీ పనినే దైవంగా నిలుపుకొని ముందుకు సాగుతూ ఉంటే కనుక నిన్ను బాధ పెట్టినా నిన్ను అపహేళన చేసి నిన్ను బాధకు గురిపెట్టిన వారైనా సరే నీకు విలువ ఇస్తారు. ఖచ్చితంగా నీకు విలువ ఇస్తారని నేను చెప్తున్నాను. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు కదా. నీ జీవితం నీకు విలువైనది. విలువలు లేని విలువలు ఇవ్వని మనుషులకు నువ్వు దూరంగా ఉంటే నీ విలువేంటో వాళ్ళకే అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన జీవితానికి ఏది అవసరమో దాన్ని పారవేసుకున్నప్పటికీ కూడా మన దగ్గరికి తప్పక తిరిగి వస్తుంది. ఎప్పుడైనా సరే మీ మనసు కలత చెందినప్పుడు, మీరు బాధపడుతున్నప్పుడు, బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను చదవండి. నా సచ్చరిత్ర పఠనం మీకు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సహాయపడుతుంది. నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటలపై పూర్తి విశ్వాసాన్ని ఉంచండమ్మా. ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడినా సరే వాళ్ళు ఎలాగైనా మాట్లాడుకొని అని నువ్వు ఒక పాజిటివ్ మైండ్లో ఉండాలి. అలా కాదని నా గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని పదే పదే నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే కనుక నీకు నువ్వే శిక్ష వేసుకున్న వారిలా తయారవుతావు. ఎందుకంటే నువ్వు నచ్చకపోవచ్చు, నువ్వు చేసే పని వాళ్లకు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు బాగుపడటం చూసి నిన్ను ఓర్వలేకపోయే వాళ్ళు మాత్రమే నీ గురించి చెడుగా మాట్లాడతారు. నిన్ని ఎలాగైనా సరే ఆ పని నుండి దారి తప్పించి వాళ్ళు ఆ మానసిక సంతోషం కోసం నిన్ను బాధ పెడుతూ ఉంటారని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు కూడా వాళ్ళలాగానే ఆలోచిస్తూ వాళ్ళు అలా అంటున్నారు, ఇలా అంటున్నారని మాట్లాడుకుంటూ పోతే కనుక నువ్వు కూడా వాళ్ళతో సమానంగా తయారవుతావు. అలా కాకుండా ఎవరు ఏం మాట్లాడినా తిరిగి వారిని ఏమీ అనకూడదు. ఎవరు చేసిన పాపానికి వాళ్ళు ఖచ్చితంగా ఫలితం అనేది అనుభవించాలి. నువ్వు తిరిగి మాటలు వదిలి మీ పాపమును పెంచుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి. భగవంతుని ముందు కన్నీరు కారుతుంటే కారనివ్వండి. అవి మనిషిని శుద్ధి చేస్తాయి. వెనుకటివి మనము చూడలేము కదా. పాప ప్రక్షాళన అనేది మన ముందు జరిగే సుఖం కొరకే. సద్గురువు మనల్ని ఎన్నటికీ చేయిజారనీయడు. సన్మార్గంలో నడిపేవారు సద్గురువులు ఒక్కటే. నీకున్న కష్టాల వలన నిన్ను నువ్వు దూషించుకుంటూ అప్పుడప్పుడు నన్ను కూడా దూషిస్తూ ఉన్నావు. నీ కష్టాన్ని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు తల్లి? నీకు నువ్వుగా సాధించగలననే నమ్మకంతో జీవించాలి. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావని నేను నీకు మాటిస్తున్నాను. ఈరోజు ఉన్న దానికోసం నువ్వు ఏడవకు. ఎందుకంటే రేపు పరిస్థితులు ఇలాగే ఉండవు కదా. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం కూడా. ఈరోజు విచారంగా ఉంటే రేపు సంతోషంగా ఉంటారు. మంచి చెడుల విచక్షణ జ్ఞానం లేకుండా ఎలా చెప్పు? నీవు నీ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించు. అంతా నేను చూసుకుంటాను. చింతించకండి. ఈరోజు నీకు బాధ కలిగింది అంటే రేపటి రోజున ఖచ్చితంగా నువ్వు సంతోషాన్ని అనుభవిస్తున్నావని అర్థం. ఈరోజు నేను నీకు చేయలేదు, ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున నువ్వు ఇంకా పూర్తి సంతోషంతో ఉండాలని ఆ పని నేను వాయిదా వేశానని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ పని జరగలేదు అంటే నువ్వు బాధపడకూడదు. నన్ను కూడా నిందించకూడదు. ఎందుకంటే నేను నీ బాగు కోసమే కదా ఆ పని ఈరోజు జరగడం వలన నీకు కష్టం నష్టం జరుగుతుందనే కదా ఆ పనిని నేను ఈరోజు జరగనివ్వలేదు. అలా అనుకొని నువ్వు నాపై పూర్తి భారాన్ని వేసి ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతారో వాళ్ళు నాకు చాలా ఇష్టం. పిలిస్తే నేను ఖచ్చితంగా పలుకుతాను. తలిస్తే దర్శనమిస్తాను. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నేను మీతోనే ఉంటానమ్మా. ఎందుకంటే ఆ ఆకలితో ఉన్న వారిలో నేను కూడా ఉంటాను కాబట్టి నేను ఏ రూపంలో వచ్చి మిమ్మల్ని అడుగుతానో తెలియదు. ఏ రూపంలో నేను దానం కోరుతానో తెలియదు. ఏ రూపంలో ఉండి మిమ్మల్ని పరీక్షిస్తానో తెలియదు. కాబట్టి మీ ముందు చేయి చాచిన ప్రతి ఒక్కరికి మీ దగ్గర ఉన్న ఏది అయినా సరే అది కనీసం ₹1 అయినా సరే మీరు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఆ పరీక్షను నెగ్గుకొని రావాలి, కానీ ఓటమిని ఎరగకూడదు. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మీ ముందు చేయి చాచి ఎవరైనా నిలబడితే సరే ఖచ్చితంగా మీరు పరీక్షించబడుతున్నారు అని అర్థం చేసుకొని
దానం ఇవ్వాలని నేను మీకు సూచన ఇస్తున్నాను. ఈరోజు నువ్వు ఉన్న దానికోసం ఏడవకూడదు. ఎందుకంటే రేపు పరిస్థితులు ఇలాగే ఉండవు కదా. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. ఈరోజు విచారంగా ఉంటే రేపు సంతోషంగా ఉంటారు. నీవు నీ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించు. అంతా నేను చూసుకుంటాను. ఎప్పుడు కూడా మీరు బాధపడకండి. ఉపవాసాలు, తపవాసాలు అక్కర్లేదు. నా బిడ్డల్ని నేను పస్తుండనిస్తానా చెప్పు? నాకు పస్తులుండడం అసలు ఇష్టం లేదు. కేవలం భగవంతునికి ఉపవాసాలు చేయడం వలనే మీ పాపకర్మలన్నీ తొలగిపోతాయని మీరు అనుకోకండి. వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను అసలు ఒప్పుకోను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే నేను రాత్రింపగలు మీ చెంత నేనుంటాను. మీ కళ్ళ ముందు ఒకరు కష్టంలో ఉన్నప్పుడు నీ మంచి మనస్సుతో వారికి చేయందించాలి. నువ్వు చేసిన సహాయం ఎవరూ చూడకపోయినా పైనున్న ఆ దేవుడు తప్పక చూస్తాడు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు లేకపోయినా ఆ దయగల దేవుడే నీకు సహాయం చేస్తాడు తల్లి. నువ్వు ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేశావనుకో, నువ్వు ఆ సహాయాన్ని ఇతరులతో ఎక్కువగా చెప్పుకుంటున్నావు. నేను వాళ్ళ కోసం ఈరోజు ఈ విధంగా చేసి వచ్చాను అని ప్రచారం చేసుకుంటున్నావు. నువ్వు ఎడమ చేతితో ఇస్తే కుడి చేయికి కూడా తెలియకూడదు నువ్వు దానం చేసినట్లు. అలా కాకుండా నువ్వు ప్రతి ఒక్కరికి నేను దానం చేశానని చెప్పుకుంటూ ఉంటే కనుక నువ్వు చేసిన ఆ దానం వృధా అవుతుందని గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన ఏ మంచి పనైనా సరే భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఆ భగవంతుడే కదా నీకు ఏ నిర్ణయమైనా చేసేది, ఇతరులు కాదు కదా. భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచుకోవాలి. అలా కాకుండా నేను మంచి పనులు చేశాను మీరు కూడా చేయండి అని చెప్పడం తప్పులేదు. కానీ ప్రతి ఒక్కరికి నేను మంచి పని చేశాను, ప్రతి ఒక్కరితో నేను సహాయం చేశాను వాళ్ళ కోసం అని మీరు చెప్పుకుంటూ ఉండకూడదు. ఆ పైనున్న దేవుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. నువ్వు చేసిన ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో అన్నీ నాకు తెలుసు. నీవు పడుతున్న ఈ యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని నేను త్వరలో ఇస్తాను తల్లి. నీ జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళు వస్తాయి. నీవు పడుతున్న ఏ కష్టంలో ఎవరిని నిందించవద్దు. అందరితో నువ్వు ప్రేమగా దయగా ఉండాలి. ఒక్క క్షణం ఆగి నీ జీవితంలో మీరు ఎంతగా ఆశీర్వదించబడ్డారో ఆలోచించండి. మీ వద్ద ఉన్న వాటిని అభినందించడానికి నిరంతరం ప్రయత్నించండి. నేను దానిని మరింత మెరుగ్గా మరియు ఉపయోగకరంగా చేస్తాను. కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగనివ్వను. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి నువ్వు ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో అన్నట్లుగా ఒక్కసారి మార్పు అన్నది నీకు క్షణాలలో జరుగుతుంది. దైవలీలలు అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. చూడు, నిజంగా నేను ఏమీ చేయడం లేదు, చేయించడం లేదు. చేసేవాడు అతడొక్కడే. నేను దేవుడిని కాను, ఈశ్వరుడిని కాను. నేను వాందీనుడైన సేవకుడిని. ఎప్పుడు కూడా నేను అందరినీ నామస్మరణ చేసుకుంటూ ఉండని మీకు చెప్తూ ఉంటాను కదా. నేను సహాయం చేయటం లేదని నువ్వు అనుకుంటున్నావు. నా సహాయం వలనే ఈ ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యంలో నీ ఓర్పు సహనంతో పాటు అక్కడ ఎంతో మంచి కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేసుకుంటూ ఉంటాను, శ్రద్ధ సబూరితో ఉండాలి అని. ఆ రెండు విషయాలను ఎప్పుడు కూడా నువ్వు అలవరుచుకోవాలి నీ జీవితంలో. నువ్వు నీ భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయని ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు. ప్రతిరోజు కూడా నా ముందు ఇలా బాధపడుతున్నావు కదా. ఎప్పుడు బాబా నాకు ఈ కష్టాలన్నీ తొలగిపోయేది, నేను ఎప్పుడు సంతోషాలను అనుభవించాలి, ఇకపై నా జీవితంలో అన్నీ కూడా కష్టాలేనా, అందరికీ సంతోషాలను ఇస్తూ ఉంటావు కదా, మరి నాకెందుకు ఇవ్వడం లేదు, నా కోసం ఎందుకు ఇన్ని సంతోషాలను వాయిదా వేస్తున్నావు, నేనంటే అసలు నీకు ఇష్టం లేదా అని నువ్వు పదే పదే నన్ను అడుగుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు. నువ్వు ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు అంటే అది కేవలం భగవంతుడి నిర్ణయమేనని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసిన కొన్ని చిన్న చిన్న పాపాల వలన నువ్వు కష్టాలను అనుభవిస్తున్నావు. ఆ పాపాలన్నీ తొలగిపోయే కాలం నీకు తొందరలోనే ఉంది. ఖచ్చితంగా నువ్వు సంతోషాన్ని, కోరికలను ఈ రోజు నుంచి అనుభవిస్తావని నీకు నేను చెప్పడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను.
నాపై భారమేసి పూర్తి విశ్వాసంతో నమ్మకంగా ఉండు. అన్ని కోరికలన్నీ నెరవేరుతాయి. సంతోషంగా జీవిస్తావు బిడ్డ అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు మనతో చెప్పారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.